పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేస్తున్న అహ్మద్ షరీఫ్ చౌదరి కరుడుగట్టిన టెర్రరిస్టు సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ కొడుకని తేలింది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ సైనిక నేతృత్వంలో ఉగ్రవాద సంబంధాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక టెర్రరిస్టు కొడుకుని పాక్ ఆర్మీ ప్రతినిధిగా నియమించడంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. సుల్తాన్ బషీరుద్దీన్ మహమ్మద్ న్యూక్లియర్ విభాగంలో సైంటిస్టుగా పనిచేశాడు. ఆ తర్వాత అతను టెర్రరిజం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉమ్మా తమీర్ ఇనో అనేటువంటి సంస్థను స్థాపించి ఆల్ ఖైదా తాలిబాన్ కు రసాయన జీవ అణు ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాడు. ఒక సందర్భంలో ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను కూడా కలిసి అణు ఆయుధాల తయారీకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాడు. అతనికి సుల్తాన్ బషీరుద్దీన్ సహాయకుడిగా కూడా పనిచేశాడు. సుల్తాన్ బషీరుద్దీన్ ఉగ్రవాద కార్యకలాపాలు పశ్చిమ దేశాలను ముఖ్యంగా అమెరికాను భయాందోళనకి గురి చేశాయి. దాంతో అమెరికా 2001 డిసెంబర్లో అతడిని టెర్రరిస్టుగా ప్రకటించింది. యుఎన్ఎస్సిసి కూడా సుల్తాన్ బషీరుద్దీన్ ఉగ్రవాదిగా నమోదు చేసింది. అనంతరం అమెరికా అతడిని అరెస్టు చేసింది. ఎఫ్బిఐ విచారణలో తాను ఒసామాను కలిసినట్లుగా సుల్తాన్ బషీరుద్దీన్ అంగీకరించాడు. ఇలాంటి చరిత్ర కలిగిన అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత స్థానంలో ఉంటూ భారత్పై నిత్యం విషం కక్కుతున్నాడు. పాకిస్తాన్ను ఉగ్రవాద బాధిత దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని తండ్రి ఉగ్రవాద చరిత్ర పాక్ సైన్యంలో టెర్రరిజం సంబంధాలపై తీవ్ర ఆందోళనను గురి చేస్తోంది.